ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 21వ భాగం. యయాతి ఇలా పలికెను: ఓ మాతలి, పాంచభౌతికమైన ఈ శరీరంతో నరులు సుకృత దుష్కృతములను సంపాదించియే ఊర్ధ్వ అధోలోకములకు వెళ్ళెదరు కదా. భూమిలో కాయమును విడుచుటలో విశేషమేమిటి? పాపపుణ్య ప్రభావం వలన కాయము పతనమగును. మానవలోకమున ఈ విషయము ప్రత్యక్షముగా కనపడుచున్నది. ఇందులో పాపమెక్కువో పుణ్యమెక్కువో ఆ విశేషము కనుబడట లేదు. సత్యధర్మాది కర్మలను చేసిన శరీరమును సంపాదించిన పాపపుణ్యములను అనుభవించుటకు ఆ శరీరమును ఎందుకు విడిచిపెట్టవలేను? ఆత్మ కాయము ఈ రెండు మిత్రులు కదా. మిత్రుడైన శరీరమును విడిచి ఆత్మ నిశ్చింతగా ఎట్లు వెళ్ళగలదు? మాతలి పలికెను: రాజా, నీవు నిజమును చెప్పితివి. ఆత్మ శరీరమును విడిచి వెళ్ళును. శరీరముతో ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. ఈ శరీరము పంచభూతముల రూపము. సందులతో సడలుచుండును. ముసలితనముతో పీడించబడుచున్నది. వ్యాధులచే దూషితమగుచున్నది. చాలా దోషములతో భంగపడి ఉన్నది. కావుననే ఇక్కడ ఉండుటకు కోరుకోకూడదు. అనుకూలమైన వ్యాకులమై జీవుడు శరీరమును విడిచి వెళ్ళును. సత్యముతో, ధర్మముతో, పుణ్యముతో, దానములతో, నియమములతో, సంయమముతో, అశ్వమేధాది యజ్ఞములతో, తీర్థములతో, సంయమనములతో, చక్కని పుణ్యములతో, సుకృతములతో ముసలితనము రాదు. పాతకములతో జరవచ్చి శరీరము కరిగిపోవును అనగా యయాతి ఇట్లు అడిగెను: జర అంటే ముసలితనము ఎందువలన పుట్టినది? అది ఎందుకు శరీరమును పీడిస్తున్నది? దానిని నాకు సవిస్తరముగా చెప్పుము అనెను. అప్పుడు మాతలి ఇలా పలికెను: నీకు జరా కారణమును వివరించెదను. ఈ శరీరమున జర ఎందుకు పుట్టుచున్నదో తెలిపెదను. ఈ శరీరము పంచభూతాత్మకము. అది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను 5 విషయములను ఆశ్రయించి ఉండును. అట్టి కాయమును ఆత్మ విడిచినచో ఆ కాయము దహనము చేయబడుచున్నది. అగ్నిచే దహింపబడినప్పుడు కాయములోని ద్రవముతో మండుచుండును. ఆ మంట నుండి పొగ వచ్చును. పొగ వలన మేఘములు, మేఘముల వలన జలము వచ్చును. రజస్వల అయిన సాధ్వి నీటిని స్వీకరించున్నట్లు భూమి ఆ జలమును స్వీకరించుటకు సిద్ధముగా ఉండును. శ్రీరజమును విడుచున్నట్లు భూమి మరలా జలమును విడుచును. ఆ భూమి నుండి గంధము, గంధము నుండి రసము, రసము నుండి అన్నము, అన్నము నుండి శుక్రము, శుక్రము నుండి కాయము పుట్టును. ఈ కాయము కురూపము భూమి గంధమును సృజించి రసముతో సంచరించున్నట్లు ఈ కాయము సదా రసాధారముగా సంచరించును. దాని నుండి గంధం ఏర్పడును. గంధము నుండి మరల రసం ఏర్పడును. ఆ రసము నుండి మహావహ్ని ఏర్పడును. ఇచ్చట దృష్టాంతమును చూడుము. కాష్టము నుండి పుట్టిన అగ్ని కాష్టమును ప్రకాశింప చేయునట్లు కాయ మధ్యము నాడి రసము నుండి అగ్గి అట్లే పుట్టును. అట్లు పుట్టిన అగ్ని అచ్చటనే సంచరించును. కాయమును పోషించుచుండును. రసము అధికముగా నున్నచో జీవుడు ప్రశాంతముగా ఉండును. అట్లు సంచరించుచున్న అగ్ని ఆకలిగా మారును. ఆ తీవ్రమైన ఆకలి నీటితో అన్నమును కోరును. అట్లు అన్నమును నీరును పొందును. అప్పుడు ఆ అగ్ని అన్నమును జీర్ణింపచేసి రక్తముగా పరిణమింపచేయును. అదే వీర్యముగా మారును. దాని నుండియే యక్ష్మరోగము సంభవించును. ఇది సకల శరీరములోనూ నశింపచేయును. రసము అధికమైనచో అగ్ని శాంతించును. రసముచే పీడించబడుచో జ్వర రూపముగా మారును. మెడను, పృష్ఠమును, కఠిని, పాయును అన్ని సందులలో
నిరోధించి శరీరంలోని అగ్ని నిలుచును. ఆ అగ్ని అధికముగా సంచరించుచు దేహమును నిర్వహింపచేయును. రసము బంధింపబడును. ఆ బంధమే బలమగును. బలాతిరేకముతో వీర్యము మర్మస్థానములను చెలింప చేయును. దాని వలననే కామము పుట్టును. అది ఏ శల్యముగా పీడించును. దానిని కామాగ్ని అందురు. ఇది ఏ బలమును నశింపచేయును. మైథున ప్రసంగముతో శరీరమునకు వినాశత్వమును కలిగించును. కామాగ్నిచే పీడించబడిన వారు స్త్రీని ఆశ్రయింతురు. మైథున ప్రసంగముతో కామాకర్షితుడై మూర్ఛ చెందును. అట్లు మూర్ఛ చెందినందున కాయము తేజోహీనమగును. బలహాని జరుగును. బలహీనుడైనచో దుర్బలుడై అగ్నిచే ప్రేరేపించబడును. అట్లు ప్రేరేపించబడిన వహ్ని శరీరమున శుక్రశోణితములను ప్రసరింపచేయును. శుక్రశోణితములు నశించినందున శూన్యదేహుడగును. అప్పుడు వాయువు ప్రచండముగా దారుణాకృతిగా మారును. అప్పుడు వివర్ణుడు దుఃఖ సంతప్తుడు శూన్యబుద్ధి అగును. ఇది వరకు చూచిన లేదా వినిన స్త్రీ రూపము మనసులో మెదులుచుండును. మనసు ఈ విధముగా ప్రవర్తించుచుండగా శరీరమునకు తృప్తి కలుగదు. ఆ స్త్రీని ధ్యానించినప్పుడు మధ్యలో విరూపము సురూపము ఏర్పడును. ఇట్లు శోణితము మాంసము క్షీణించుట వలన కామ బలహీనుడైనప్పుడు కామవహ్నిచే నశించబడినప్పుడు శరీరము వడిలిపోవును. దాని వలన కామకుడు త్వరగా వృద్ధుడగును. తాను చూచిన విన్న నారితో రతిని గురించి ఆలోచించుచుండగా అతని తేజస్సు హాని చెందును. అప్పుడు కాయము నాశ రూపమును చెందును. మరలా అగ్ని పుట్టి జరారూపముగా మారును. ప్రాణులకు క్షయరూపముగా దారుణమైన జ్వర మేర్పడును. స్థావర జంగముల రూపములన్నీయు జ్వరముతో పీడించబడి చాలా పీడతో ప్రపీడితుడై వారందరూ నాశనమును చెందుదురు. ఇదే అంతయు నీకు చెప్పి తిని ఇంకా వేరే ఏమి చెప్పవలేను? ఇట్లు పలుకగా మహారాజు మాతలితో ఇట్లు పలికెను. ఓ మాతలి, ధర్మమును రక్షించు ఈ దేహము ఆత్మతో పాటు స్వర్గమునకు ఎందుకు వెళ్ళదు? మాతలి ఇలా పలికెను. ఓ రాజా, ఈ 5 భూతములు సాంగత్యము కలిగి ఉండవు. అవి ఆత్మతో కలిసి ఉండును. కానీ ఈ పంచభూతములు కలిసి ఉండవు. అన్ని దేహమును గ్రామములో కలియును. ముసలితనముచే పీడింపబడి అవి తమ తమ స్థానమునకు వెళ్ళును. భూమి రసాధికముగా అంటే రసము అధికముగా కలుగునట్లుగా సృష్టించబడుట వలన రసములచే తడుపబడి మృదుత్వమును పొందును. అట్లు మృదుత్వమును పొందిన భూమిని ఎలుకలు చీమలు పొడుచును. ఈ విధముగా రంధ్రములు ఏర్పడి పుట్టలు సిద్ధమగును. అదే విధముగా దేహములో క్రిములు కురుపులు గడ్డలను రంధ్రములు చేయును. ఇట్లు క్రిములచే భక్షింపబడిన దేహములో గుల్మములు ఏర్పడి పీడించును. ఓ నహుషాత్మజ, ఇటువంటి దోషములతో సమాయుక్తమై ఉన్నది ఈ దేహము. అది ప్రాణముతో ఆత్మతో కలిసి స్వర్గమునకు ఎట్లు వెళ్ళును? ఈ దేహములో ఉన్న పృథ్వీ భాగము పృథ్వీలో చేరును. కానీ ఎన్నడూ స్వర్గమునకు చేరజాలదు. ఈ విధముగా పార్థివ దేహము యొక్క దోషములన్నింటినీ నీకు వివరించి తిని. దేహస్వరూపం యయాతి ఇలా పలికెను. ఓ మాతలి, ఈ శరీరము పాపముల వలన పడుచున్నది. అలాగే ధర్మము పుణ్యము వలన కూడా పడుచున్నది. ఈ భూమిపై పుణ్యము వలన విశేషమేమిటో తెలియట లేదు. శరీరము మళ్ళీ ఏర్పడుచున్నది. పూర్వము వలె తిరిగి పతనమగుచున్నది. కావున ఈ దేహం ఎలా పుట్టుచున్నదో నాకు విస్తారముగా తెలుపుము అనెను. అప్పుడు మాతలి ఇలా పలికెను. నరకవాసులకు అధర్మ కర్మాచరణ వలన మాత్రమే ఒక క్షణములో పంచభూతముల నుంచి శరీరము పుట్టును. అదే విధముగా ధర్మము వలన భూతసారము నుండి దేవతలకు దివ్య శరీరము క్షణములో కలుగును. కర్మ పరిపక్వత వలన మహాత్ములకు
లభించు శరీరములు రూప పరిణామము బట్టి 4 విధములు స్థావరములై ఉద్భిజములు భూమిని చీల్చుకొని వచ్చినవి. అయినా తృణము అంటే గడ్డి, గుల్మము మొదలగునవి మొదటిది. స్వేదజములు అంటే చెమట నుంచి పుట్టునవి అయిన క్రిములు, కీటకములు, పతంగములు మొదలగునవి రెండవది. అండజములు అంటే గ్రుడ్ల నుండి పుట్టేవి అయిన పక్షులు, సర్పములు, మొసళ్ళు మొదలగునవి మూడవది. జరాయుజులు అయిన మానవులు, చతుష్పాద జంతువులు అంటే నాలుగవది. నీటితో తడిపిన భూమి సూర్యుని వేడితో పక్వమై వాయువు వీచిన పిదప క్షేత్రమగును. ఆ క్షేత్రంలో విత్తబడిన బీజములు నీటితో తడుపబడి మృదుత్వమును పొంది మూలభావమును పొందును. ఆ మూలము నుంచి అంకురం ఏర్పడును. అంకురము నుంచి ఆకు వచ్చును అంటే పుట్టును, ఆకు పుట్టును. ఆకు నుంచి నాళము, నాళము నుంచి కాండము, కాండము నుంచి ప్రభావము, కొమ్మలు, రెమ్మలు, ప్రభావము నుంచి క్షీరము, తుండులము, ధాన్యములు, తుండులముల నుంచి పక్వమైన ఔషధులు వచ్చును. యవలు మొదలుకొని వరి వరకు ఓషధులు 17 శ్రేష్టములుగా చెప్పబడినది. ఓషధులు ఫల, పంట, సారములు తక్కినవి క్షుద్రములుగా చెప్పబడినవి. ఈ ఓషధులు ధాన్యములు కోయబడి దంచబడి పూర్వము మునులచే సంస్కరింపబడి మరలా చాటల చేతను, రోకళ్ల చేతను, పాత్రలతోనూ, నీళ్లతోనూ, అగ్నితోనూ సంస్కరింపబడును. తమ తమ ఔషధములు తమ తమ భేదములతో 6 విధములుగా మార్పు చెందును. పరస్పర రస సంయోగముతో ఎన్నో రకములైన రుచులు ఏర్పడును. ఓ రాజా, ఆ పదార్థములు భక్ష్య అంటే మింగేది, భోజ్య అంటే తినేది, పేయ అంటే త్రాగేది, లేహ్య అంటే నాకేది, చోష్య అంటే పీల్చేది లేదు జుర్రుకునేది, ఖాద్య అంటే కొరికేది అని 6 విధములుగా ఉండి మధురాది అంటే తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు రుచులతో ఉండును. ఆ అన్నమును ముద్దల రూపంలో కబలములుగా దేహము ధరించిన వారు భుజింతురు. అవి జీర్ణకోశంలో చేరి క్రమముగా దేహంలోనున్న ప్రాణములన్నిటినీ నిలబెట్టును. ఆహారమును భుజించిన పిదప జీర్ణము కాకుండా మిగిలిన దాన్ని వాయువు 2గా చేయును. ఆహారంలో ప్రవేశించి జీర్ణమైన భాగాన్ని ఆహారాన్ని వివిధ గుణములుగా విభజించును. అగ్నిపైన జలము నుండి, జలము పైన అన్నము నుంచి ప్రాణవాయువు జలము క్రింద నుంచి జఠరాగ్నిని ఊది ప్రజ్వలింపచేయును. వాయువు చేత ప్రజ్వలింప చేయబడిన అగ్ని జలమును అత్యుష్టము చేయును, బాగా మరిగించును. అలా జనించిన ఉష్ణము వలన అన్నము పూర్తిగా పక్వమగును. పక్వమైన అన్నము ఘనముగా, రసముగా, జలముగా విభజించబడును. ఘనభాగము 12 విధములైన మల రూపములతో చెవులు, కన్నులు, ముక్కు, నాలుక, దంతములు, పెదవులు, జననేంద్రియము గుదము ద్వారా శరీరము నుండి బయటకు పోవును. చెమట, మలము, మూత్రము వంటి అశుద్ధములు శరీరము నుండి బయటకు పోవును. అవి 12 అని చెప్పబడినవి. హృదయ పద్మమునందు సమస్త నాడులు బంధింపబడి ఉన్నవి. ఆ నాడులు ముఖము ప్రవేశములో ద్వారా ప్రాణవాయువు సూక్ష్మమైన రసమును పంపి ఆ నాడులను రసముతో నింపును. నాడులలోనున్న రసము శరీర ఉష్ణముతో పక్వమై 2 విధములుగా అగును. చర్మము, మాంసము, ఎముకలు, మజ్జ, మేధస్సు అంటే కొవ్వు, రక్తంతో ఆ రసము మార్పు చెందును. రక్తము నుండి మెత్తని వెంట్రుకలు, మాంసము ఏర్పడును. మాంసము నుంచి స్నాయువులు అంటే నరములు, వెంట్రుకలు ఏర్పడును. స్నాయువుల నుండి మధ్య ఎముకలు ఏర్పడును. మాంసములోనున్న కొవ్వు ఎముకల నుంచి మధ్య నుండి ఏర్పడును. ప్రసవాత్మకమైన గర్భధారణకు కారణమైన శుక్రము ఆ మధ్య యొక్క బలము వలననే ఈ విధముగా అన్నము నుంచి
12 విధములైన పరిణామములు కలుగుతాయి. శుక్రము దాని పరిణామము దేహము శుక్రము నుంచి ఉత్పత్తి అగును. నిర్దోషమైన ఈ శుక్రమును ఋతుకాలంలో స్త్రీ యోనిలో నున్నచో ప్రాణవాయువుచే ప్రేరేపింపబడి స్త్రీ రక్తముతో కలిసి ఒకటి అవుతుంది. శుక్ర విసర్గ కాలంలో కారణ శరీరముతో తన పూర్వకర్మలచే నియంత్రితుడై యోనిలో ప్రవేశించును. ఆ శుక్రము రక్తంతో కూడి ఒక్క రోజులో కలలముగా అంటే చిన్న ముద్దగా లేదా బిందువుగా ఏర్పడును. 5 రాత్రులలో ఒక బుడగగా ఏర్పడును. ఒక మాసంలో ఈ బుడగ 5 విధములుగా మార్పును చెందుతుంది. మెడ, శిరస్సు, భుజములు, వెన్నెముక, ఉదరము అను ఈ 5 కలుగును.